నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక్కడ వివరాల్లోకెళ్తే కేంద్ర ప్రభుత్వం అయితే 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఆయుష్మాన్ భారత్ కార్డులైతే మంజూరు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు కొత్తగా ఒక అప్డేట్ అయితే వచ్చింది. తక్షణమే ఆయుష్మాన్ అర్హుల నమోదు ప్రక్రియ అన్ని రాష్ట్రాలకు కేంద్రం లేఖ అంటూ మరి ఆరోగ్య బీమా పథకం కింద అర్హులైన వారి పేర్ల నమోదు ప్రక్రియ వెంటనే చేపట్టాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ అయితే సూచించింది. కేంద్ర ప్రభుత్వం దేశంలో 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు సైతం ఆయుష్మాన్ భారత్ బీమా పథకాన్ని అయితే వర్తింపజేస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు అయితే లేఖ రాసింది. ఈ పథకంతో ప్రయోజనం పొందాలనుకునే సీనియర్ సిటిజన్ల నమోదు కోసం ఆయుష్మాన్ మొబైల్ యాప్, వెబ్సైట్, ఇక్కడ కనిపిస్తున్న బెనిఫిషియరీ ఎన్హెచ్ఏ గౌవిన్లో ప్రత్యేక సదుపాయం కనిపించినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటిలో పేరు నమోదు చేసుకున్న అర్హులందరికీ ప్రత్యేకంగా ఆయుష్మాన్ కార్డులు జారీ చేస్తామని తెలిపింది. కాగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని 2018 సెప్టెంబర్లో లాంఛనంగా ప్రారంభించింది. ఈ పథకం కింద దేశంలోని పేద కుటుంబాల్లోని ప్రతి వ్యక్తికి ఆయుష్మాన్ హెల్త్ కార్డు అందిస్తారు. ఏదైనా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు కింద 5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు పొందొచ్చు. ఈ విధంగా ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి హెల్త్ కార్డులు పనిచేస్తాయి. మీకు ప్రైవేటు ఇన్సూరెన్స్ ఉన్నా కానీ ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు పనిచేస్తుంది. కాబట్టి వెంటనే 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరూ కూడా వెంటనే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. అన్ని రాష్ట్రాలు కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇది ఒక 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.